సియోను సందేశము, ఇది క్రీస్తుని సందేశము. సియోను సందేశము, ప్రభు క్రీస్తుని సందేశము. ప్రేమతో నిన్ను ఓదార్చి, కరుణతో నిన్ను చేరదీసే. ప్రేమతో నిన్ను ఓదార్చి, కరుణతో నిన్ను చేరదీసే. సియోను సందేశము, ఇది క్రీస్తుని సందేశము. సియోను సందేశము, ఇది క్రీస్తుని సందేశము. వ్యాధి బాధలు ఎన్ని ఉన్నా బలపరచు సందేశము. పాపివైనా నీ కొరకు ఇది రక్షణ సందేశము. ఇది సియోను సందేశము, ఇది క్రీస్తుని సందేశము. ఇది సియోను సందేశము, ప్రభు క్రీస్తుని సందేశము. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రత్యేకంగా ఈ ఉదయకాల సమయమందు దేవుని ఆలయంలో ప్రభుని ఆరాధించడానికి, ఘనపరచడానికి వచ్చిన మీ అందరిని బట్టి ప్రభువుకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. దేవుని వాక్యము మధురమైనది అని చూసాం. దేవుని వాక్యము శక్తి గలదిగా మనం చూసాం. దేవుని వాక్యము తేనె కంటే మధురమైనది అన్న కూడా వాక్యాలు మనకు వినిపిస్తూ ఉంటున్నాయి. ఆ వాక్యము ఎప్పుడైతే మన హృదయంలో ఉంటుందో ఆ వాక్యము నిన్ను నన్ను బలపరిచేదిగా ఉంటుందని కూడా దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఈ దినం మరి వాక్యం ద్వారా మన జీవితాలను మనము బలపరుచుకొనుట మనకు మేలు, ఆశీర్వాదం. బైబిల్ తెచ్చుకున్న వారందరూ కీర్తన 34వ కీర్తన 10వ వచనంలో చక్కని మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు అని. ఈ 34వ కీర్తన ఎవరు రాశారు అన్న విషయం స్పష్టంగా అక్కడ లిఖితం చేయబడి ఉంటా ఉంది. దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తరువాత రచించిన కీర్తన. ఈ కీర్తన దావీదు రాశాడు. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు అని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. ఆశ్రయించుటలో ఆశీర్వాదము ఉంది. దావీదు ఆశీర్వాదము ఉంది కాబట్టి ఆ నామములో ఘనత ఉంది కాబట్టి, ఆ నామములో శక్తి ఉంది కాబట్టి, ఆ నామములో తనకు కాపుదల దొరుకుతుందని ఎరిగి ఉన్నాడు కాబట్టి దావీదు ఆ నామమున యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు అని సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. ముందర రాయబడిన సంఘటన వెర్రివాని వలె ప్రవర్తించాడు. అబీమెలెకు దగ్గర వెర్రివాని వలె ప్రవర్తించాడు. కొద్దిగా దీని చరిత్ర నీవు నేను తెలుసుకోవాలి అంటే, దావీదు యుద్ధము చేసే సమయంలో గొల్యాతు ఫిలిష్తీయులు ఒక ప్రక్క,
ఇశ్రాయేలీయులు ఒక ప్రక్క ఉన్నారు, ఫిలిస్తీయుల సంతానం ఇసుక రేణువు వలె అక్కడ సంతానము ఉండింది. ఇసుక రేణువుల వలె ఆ యొక్క యుద్ధ శూరులు ఉన్నారు. ఇశ్రాయేలీలకు అంత సైనికులు లేకపోయినా ఎప్పుడైతే ఒక్కడు గొల్యాతు వచ్చాడో భయపడిపోయాడు. ఇశ్రాయేలు ప్రజలు భయపడిపోయారు, ఇశ్రాయేలీయుల యొక్క రాజు భయపడారు, ముందుకు వెళ్ళలేకపోతా ఉన్నారు. దావీదు ఆ ప్రాంతానికి వచ్చాడు. ఎవడు వీడు అన్నాడు. యెహోవా నామమును దూషించుటకు ఎవడు వీడు అన్నాడు. అంతే, వడిసెల తీసుకున్నాడు, ఆ యొక్క రాయి ఆ వడిసెలలో పెట్టాడు, విసిరాడు, నొద్దుట కొట్టుకుంది, వాడు కింద పడ్డాడు. వాని యొక్క ఖడ్గంతోనే వాని గొంతు కోసి ఆ తలను పట్టుకొని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రాజు వెంట దావీదు యుద్ధంలో విజయం ఇప్పించాడు కదా, అందుకని రాజు వెంట వెళ్తా ఉంటే ప్రజలు ఏమని అరిచారు అంటే, వారు నాట్యం ఆడుచు, ఆనాడు స్త్రీలు నాట్యం ఆడుచు, సౌలు వేల కొలది హతము చేసెను, దావీదు 10,000 కొలది హతము చేసెను అని వారు గట్టిగా అరుపులు చేశారు లేదా అరిచారు. ఎప్పుడైతే ఈ విధంగా జరిగిందో అసూయ అనేది సౌలు రాజులో కలిగింది. ఇతడు నా రాజ్యాన్ని తప్పితే ఇంకేం తీసుకుంటాడు అని చెప్పి ఆనాట నుంచి ద్వేషం పెంచుకున్నాడు. దావీదును చంపాలనుకున్నాడు, దావీదును అంతం చేయాలా అనుకున్నాడు. దావీదు వచ్చిన స్థలం అరణ్యం, గొర్రెలను కాచుకుంటా ఉన్నాడు. ఎప్పుడైతే ఆ అరణ్యం నుంచి అక్కడికి వచ్చాడో, ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో, ఎప్పుడైతే సౌలు రాజు అతన్ని చంపాలని తీర్మానం చేసుకున్నాడన్న వార్త తన దగ్గరికి వచ్చిందో, సౌలు తనను వెంటాడుతున్నాడని దావీదు పారిపోయాడు. దావీదు చావు బ్రతుకుల్లో ఉన్నాడు, సమస్యలలో ఉన్నాడు, ప్రాణమునకు అపాయం కలిగిన పరిస్థితులలో ఉన్నాడు. అటువంటి సమయంలో అతడు మొదట అహీమెలకు రాజు దగ్గరికి పోయాడు. అహీమెలకు రాజు దగ్గర అతడు ఉన్న సమయంలో మరి సౌలు యొక్క సేవకుడైన దాయేగు అనేవాడు సౌలు అక్కడ దావీదును చూశాడు. ఎప్పుడైతే దావీదును అతడు చూశాడో పరిగెత్తుకుంటూ వెళ్ళి రాజుకు చెప్పాడు, రాజా ఇదిగో దావీదు అక్కడ ఉన్నాడు, నేను చూశానన్నప్పుడు సౌలు అక్కడికి రావడానికి అక్కడికి వస్తున్నాడని వార్త విన్నప్పుడు అక్కడ నుంచి పారిపోయి మొదటి సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం 10వ వచనంలో అక్కడ ఆకీషు రాజు దగ్గరికి వచ్చాడు అన్న విషయాన్ని మనం గమనిస్తా ఉన్నాం. 34వ కీర్తన స్టార్టింగ్లో అక్కడ ఫుట్ నోట్లో అబీమెలకు ఎదుట అని, ఈ ఆకీషు అనేమో మొదటి సమూయేలు గ్రంథంలో ఉంది, 34వ కీర్తనలో అబీమెలకు అని ఉంటా ఉంది. యాక్చువల్గా రాజు పేరు ఆకీషు, కానీ వారి వంశ ప్రకారం చరిత్ర ప్రకారము ఆనాడు అబీమెలకు అన్న ఆ యొక్క పేరును కూడా రాజులు వాడుకుంటూ వచ్చారు. కాబట్టి ఆ డైనాసిటీ నామము అని కూడా మనం చెప్పొచ్చు. కాబట్టి కొన్నిసార్లు కొంతమంది అనుకుంటారు ఆకీషు వేరే, ఈ యొక్క అహీమెలకు వేరే. అహీమెలకు ఆకీషు ఇద్దరు వేరే కాదండి. ఆకీషు దగ్గరికి వెళ్ళారు, వారి యొక్క డైనాసిటీ పేరు ఆ యొక్క అబీమెలకు అన్న విషయం మనకు కనిపిస్తూ ఉంటున్నది. ఏది ఏమైనా సమస్యలో ఇరుక్కున్నాడు, తాను ఏ తప్పిదము చేయలేదు, కానీ తన మీదికి ఒక ముప్పు వచ్చినట్లు వాక్యములో మనము చూస్తూ ఉంటున్నాం. 34వ కీర్తన 19వ వచనములో నీతి మంతునికి కలుగు ఆపదలు అనేకములు వాక్యం అంటా ఉంది. నీతి మంతునికి అనేకమైన ఆపదలు కలుగుతాయి. దావీదు ఏ తప్పిదము చేయలేదు, దావీదు సత్యవర్తనుడిగా జీవిస్తూ ఉన్నాడు. దావీదు తన తండ్రి అతనికి అప్పగించిన పని ఏంటిది అంటే
గొర్రెలను కాచుకుండే పని. గొర్రెలను నమ్మకంగా కాస్తూ వచ్చాడు. తండ్రి వచ్చి చూడటం లేదు, అన్నదమ్ములు వచ్చి చూడటం లేదు. కానీ దావీదు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కాబట్టే నమ్మకంగా తన పని చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలు, విశ్వాసులు, ఎప్పుడైతే నీవు నేను దేవుని చిత్త ప్రకారం కార్యాలు చేస్తామో, దేవుడు చెప్పిన మాట ప్రకారం ఎప్పుడైతే జీవిస్తూ ఉంటామో, సాతాను శోధనలు కలగజేస్తాడు. సాతాను పడగొట్టే ప్రయత్నాలు చేస్తాడు. సాతాను నిందలు మన మీదికి వచ్చేటట్లు చేస్తాడు. సాతాను ఇవన్నీ కలగజేసి దేవుని నుంచి నిన్ను నన్ను దూరం చేసే ప్రయత్నాలు వాడు చేస్తాడు. అదే దావీదు జీవితంలో జరిగింది. కీర్తన రాస్తూ దావీదు అంటాడు, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. నీతిమంతుడిగా జీవించాడు కాబట్టే దావీదు సౌలు ద్వారా తరిమివేయబడ్డాడు, లేదా అతడు పారిపోయాడు. కొండలలో గుహలలో అతడు దాచుకుంటా ఉన్నాడు. ఒక ప్రశ్న రావచ్చు, దావీదుకు దేవుడు తోడుగా ఉంటే ఎందుకు ఇవి వస్తూ ఉంటున్నాయి? నేను నీతిమంతునిగా నేను జీవిస్తూ ఉంటే ఎందుకు ఇటువంటి బాధలు నాకు కలుగుతున్నాయి? యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించాను. ఆదివారం తప్పకుండా ఆరాధనకు వెళ్తున్నాను. నేను దేవునికి ఇవ్వవలసిన నా దశమ భాగాలు ఇస్తూ ఉన్నాను. నా కృతజ్ఞత అర్పణలు నేను దేవునికి ఇస్తున్నాను. ఎందుకు 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 అన్న ప్రశ్నలు నీకు నాకు అనేక సార్లు వస్తాయి. కానీ దేవుని వాక్యం అంటుంది నీతిమంతునికి వస్తాయి. అపోజిటైన పౌలు ఎంతో గొప్ప సేవ చేశాడు. అతడు చేసిన సేవ ఇంకెవరు కూడా చేయలేదు. ఇంతవరకు జరిగించారో లేదో కూడా నాకు తెలియదు. వేల వేల కిలోమీటర్లు ప్రయాణం, మైళ్ళు ప్రయాణం చేశాడు. తన శరీరములో ముళ్ళు అన్నాడు. ఏదో అనారోగ్యం అతనిని వెంటాడుతూ ఉంది. అటువంటి పరిస్థితులలో దేవుని దగ్గర అంటాడు, అయ్యా ఇదిగో ఇది ఉంది అంటే ప్రభు అన్నాడు, నా కృప నీకు చాలును. యేసు ప్రభు అతన్ని ఏర్పరచుకున్నాడంటే వీధులలో అతడు ఈడవబడుతూ ఉంటే, కొరడాలతో అతడు కొట్టబడుతూ ఉంటే, అవమానపరచబడుతూ ఉంటే దేవుడు అతనికి తోడుగా ఉండాలి. ఎందుకు లేడు అన్న ప్రశ్న ఈ ఉదయకాలం నీకు కలుగుతూ ఉంటే ఆ ప్రశ్నకు జవాబంతా దావీదు పలికిన మాట, యెహోవాను ఆశ్రయించు వానికి ఏ మేలు కూడా కొదవ ఉండదు అన్న విషయాన్ని తెలియచేస్తాడు. ఆపదలో ఉన్నాడు, సమస్యలో ఉన్నాడు, ప్రాణానికి ముప్పు వచ్చింది. అటువంటి సమయంలో అతడు చేసిన మొట్టమొదటి కార్యం మొదటి 3 వచనాలలో అంటాడు, నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించను. ఉన్నదా ఇటువంటి విశ్వాసం నీకు నాకు? ప్రేక్షకులు, ఎందుకు కొన్ని సంఘటనలు నేను మీ మధ్యకు తీసుకొని వస్తానంటే, దావీదు జీవితంలో సమస్యలో ఉన్నాడు, మరణాపాయంలో ఉన్నాడు. అంటా ఉన్నాడు, నేనెల్లప్పుడూ యెహోవాను సన్నతించను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. నేను యెహోవాను బట్టి అతిశయించుచున్నాను, దీనును దానిని విని సంతోషించాను. ప్రత్యేకంగా మొదటి వచనం, నా మీదకి మరణం వచ్చింది, నా మీదకి అపాయం వచ్చింది, రాజు నన్ను చంపాలని వెంటాడుతూ ఉన్నాడు, నేనేమో గొల్యాతును ఒక్కడనే గొల్యాతును అదినా నేను చంపగలిగినాను, నాలో తప్పిదము లేకపోయినా రాజు నన్ను చంపే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడని దేవుని దగ్గరికి కంప్లైంట్ ఇవ్వలేదు. కానీ ప్రజలకు అతడు ఒక దృష్టాంతంగా ఉండడానికి అంటాడు, ఎల్లప్పుడూ నేను యెహోవాను చేస్తున్నావా ఈ కార్యం. కీర్తనకారుడు అంటాడు, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును.
ఎలా ఉంది మన పరిస్థితి? దావీదు కంటే నీ పరిస్థితి భయంకరంగా ఉందా? దావీదు కంటే నీ ఉంటున్న స్థలం నీకు కష్టకిష్ట పరిస్థితులుగా ఉందా? దావీదు అనుభవించిన అవమానాలు, దావీదుకు వచ్చిన శ్రమలు నీ జీవితంలో కలిగాయా? దేవుని బిడ్డలు, శ్రమలు వస్తాయి, అలసట వస్తుంది, నిరుత్సాహం వస్తుంది, వ్యాపారం సరిగా జరగటం లేదు, ఈ అనారోగ్యం వెంటాడుతానే ఉంది, బాధలు నన్ను విడిచిపెట్టడం లేదు, నా భర్త ద్వారా వచ్చే సమస్యలు నాకు ఇంకా కొనసాగుతానే ఉన్నాయి, నా భార్య చేసే పరిస్థితులు నాకు ఇంకా కొనసాగుతానే ఉన్నాయి, కుటుంబంలో సంతోషం లేదు, సమాధానం లేదు. చెప్పాలంటే ఈ దేవుడు అనేవాడుంటే ఎందుకు ఈ పరిస్థితి కలగజేసినాడు అన్న నిరుత్సాహంలే ఉదయకాలం నువ్వు కూర్చొని ఉంటే, దావీదు మించిన దృష్టాంతం ఇంకొక దృష్టాంతం అని ఇది ఉదయకాలంలో మనం ఇక ఇంతకు మించిన దృష్టాంతం ఇంకేది కూడా లేదు. ఆనాడు నేను ఎల్లప్పుడూ దేవుని స్తుతించేదను, సన్నుతించేదను, ఆయన కీర్తి నా నోట ఉంటుంది అన్నాడు. 10వ వచనం వచ్చే సమయానికి, యెహోవాను ఆశ్రయించు వారికి ఎక్కడ ఉన్నాడండి? అబీమెలెకు రాజు దగ్గర ఉన్నాడు. ఎప్పుడైతే అబీమెలెకు రాజు దగ్గర అతడు ఉన్నాడో, వచ్చి సైనికులు చెప్పారు, ఈయనే అయ్యా దావీదు, ఆనాడు ఫిలిష్తీయులకు ఎదుట నిలబడి గొల్యాతును చంపిన వ్యక్తి ఇతడే మనకు రాజ్యం దొరకకుండా చేశాడు, యుద్ధంలో ఓడిపోవడానికి కారణం ఇతడే అని ఎప్పుడైతే దావీదు గురించి చెప్పారో, దావీదుకు తెలిసిపోయింది, అపాయంలో ఇరుక్కున్నాను, అపాయంలో ఉపాయం కావాలి అంటే నా జ్ఞానము నాకు సరిపోదు అని ఎల్లప్పుడూ తను ఏ దేవుణ్ణి ఆశ్రయిస్తాడో ఆ దేవుణ్ణి ఆశ్రయించాడు. ఇక దొరికిపోయాడు శత్రువుల ఎదుట. వారు అతన్ని పట్టుకుంటారు, అతనిని చంపివేస్తారు, లేదా ఏమైనా చేయగలిగిన సమయం వారికి దొరికింది. దావీదు ఆ సమయంలో వెర్రి వాని వలె, వాక్యములో ఉంది, అబీమెలెకు ఎదుట వెర్రి వాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తరువాత రచించిన కీర్తన. దావీదు ఆ సమయంలో తనలో శక్తి ఉంటా ఉంది. గొల్యాతును చంపడానికి శక్తి ఇచ్చిన దేవుని శక్తి ఆ సమయంలో తనలో ఉంటా ఉంది. ఆనాడు దావీదు వెర్రివాని వలె ప్రవర్తించాడు, పిచ్చివాని వలె ప్రవర్తించాడు. అక్కడ ఇక్కడ గీతలు రాయడం అతడు మొదలు పెట్టాడు. ప్రియ ప్రేక్షకులు, కొన్నిసార్లు పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు ఎటు తోచక నీవు నేను ఉండే సమయంలో, ఆ సమయంలో నీవేం చేయాలనో ఆ విషయాన్ని ప్రభు తెలియచేస్తాడు. ప్రభువే వాక్యములో చెప్పాడు. ఒక ప్రాంతంలో యేసు ప్రభు అన్నాడు, పాముల వలె వివేకులను, పావురముల వలె మీరు నిష్కపటులనై ఉండండి. పాముల వలె వివేకంగా ఉండాలి, పావురముల వలె నిష్కపటులుగా వివేకం కలిగింది దావీదుకు. ఎప్పుడైతే ఆ పరిస్థితి కలిగిందో ఆ సంఘటన నుంచి బయటికి పట్టడానికి వెర్రివాని వలె ప్రవర్తించాడు. ప్రియ దేవుని బిడ్డలు, కొన్నిసార్లు కొన్ని పరిస్థితులలో, మనకు వస్తున్న ఆటంకాలలో, మనకు వస్తున్న నిరుత్సాహాలలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలో ఆ విషయాన్ని ప్రభు నీకు తేటపరుస్తాడు. ఈ ప్రభు మనల్ని పరీక్షిస్తాడు, కానీ సాతాను శోధిస్తాడు. కొన్నిసార్లు శోధనలు కలిగినప్పుడు శోధనలను తప్పించుకుంటుగా నిరుత్సాహపడిపోయి సాతాను క్రియలకు నీవు నేను లొంగిపోయే పరిస్థితులు మనకు కలుగుతూ ఉంటాయి. ప్రభువు నిన్ను నన్ను పరీక్షిస్తాడు. ఇటువంటి అవమానాలు, బాధలు కలిగినప్పుడు నీవు నేను ప్రభు వైపు చూస్తామా లేదా? అందుకే దావీదు అంటా ఉన్నాడు, యెహోవాను ఆశ్రయించు వారికి
ఏ మేలు కొదువ ఉండదు. అనగా ఆయనను ఆశ్రయించు వారికి సమస్తము సమకూర్చి జరిగించబడుతుందని దావీదు ఆ సమయంలో పలికినట్లు మనము వాక్యములో మనము చూస్తూ ఉంటున్నాం. ఆయన యొక్క విశ్వాసం చూడండి. 34వ కీర్తన 4వ వచనం, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. లుక్ ఎట్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ యెహోవాను ఆశ్రయించడానికి కారణం, మొదటి కారణం, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. కింద భాగంలో 19వ వచనములు అంటాడు, వాటి అన్నిటి నుండి యెహోవా వానిని విడిపించును. ప్రియ దేవుని బిడ్డలు, నీకు ఎన్నన్నా శ్రమలు రాని, నీకు ఎన్ని బాధలన్నా రాని, నీకు ఎన్ని నిరుత్సాహాలన్నా రాని, వాటన్నిటిలోంచి అన్నిటిలో నుంచి యెహోవా నిన్ను విడిపిస్తాడని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. అటువంటి విశ్వాసం దావీదుగా విశ్వాసం ఉంది కాబట్టి ఎల్లప్పుడూ ఆ ప్రభువుని నేను స్తుతిస్తాను, నా నోట ఎల్లప్పుడూ ఆయన కీర్తి ఉంది అంటాడు. నేను ప్రభువు దగ్గర విచారణ చేసినప్పుడు ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాను. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువ ఉండదు అని దావీదు చెప్పడానికి ప్రాముఖ్యమైన కారణాలు, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా, నేను ప్రతి విషయంలో ఆ ప్రభు దగ్గరికి నేను వెళ్ళాను. నా అనారోగ్యం గురించి వెళ్ళాను, అవమానం గురించి వెళ్ళాను, సమస్యను గురించి వెళ్ళాను, కలిగిన నిరుత్సాహాన్ని గురించి వెళ్ళాను. ప్రతి సమయంలో ఆ ప్రభువు నాకు ఉత్తరం ఇచ్చాడు. దావీదుకు ఉత్తరం ఇచ్చిన దేవుడు ఈనాటికి సజీవుడు. ఆయన మృత్యుంజయుడు, ఆయన సజీవుడు, జీవాత్మ, పరమందుంటున్న దేవుడు తన కుమారుడు, తన కుమార్తె, తన రక్తం ద్వారా కడగబడిన నీవు నేను ఆయన వైపు చూడగా, ఆయనతో విచారణ చేస్తే ఆయన నీకు నాకు ఉత్తరం ఇస్తాడని దేవుని వాక్యం. రెండవది, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. చూడండి, ఇంకో కొంచెము 6వ వచనానికి వద్దాం. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను. ప్రియా దేవుని బిడ్డలు, నీవు మొరపెట్టినప్పుడు ఒకవేళ ఒక ఇహ సంబంధమైన నాయకుడు నీకు జవాబు ఇవ్వటం లేదేమో, ఇహ సంబంధమైన పరిచారకుడో లేదా యాజకుడో లేదా ఒక పాస్టర్ నీకు జవాబు ఇవ్వలేకపోతా ఉన్నాడేమో, కానీ వినగలిగిన చెవులు కలిగిన రాజాదిరాజు, ప్రభువులకు ప్రభు, లోక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు, నేను ఆయన కుమారుడిగా, కుమార్తెగా, నీతిమంతురాలుగా, నీతిమంతునిగా ఉండి నేను ఆయనకు మొరపెడితే ఆయన తప్పకుండా ఆలకిస్తున్నా. ఆశ్రయిస్తున్నావా ఆ ప్రభుని? వస్తున్నావా ప్రభు దగ్గరికి? ప్రార్థన చేసుకుందాం, తలలు వంచుదాం. పరిశుద్ధమైన మా ప్రేమ కలిగిన తండ్రి, హృదయపూర్వక స్తుతి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ నామం ఘనపరుస్తున్నాం, కీర్తిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. వాట్ ఎ పవర్ఫుల్ గాడ్ ప్రభు, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యెహోవాను ఆశ్రయించి వారికి ఏ మేలు కొదువ ఉండదని మీ వాక్యం సెలవిస్తూ ఉంటా ఉంది. దావీదు ప్రభు మరణం అతని దగ్గరికి వచ్చింది, చావుకు దగ్గరగా ఉన్నాడు, శత్రువు చేతిలో ఉన్నాడు, శత్రువు వలలో ఉన్నాడు. కానీ ప్రభు అంటా ఉన్నాడు, ఇదిగో నా ప్రభు దగ్గర నేను విచారణ చేయగా అతడు నా మొర ఆలకించాడు, శ్రమలో నుంచి ఆయన నన్ను తప్పించాడు, ఆయన దూతకు నన్ను గురించి ఆజ్ఞాపించి నన్ను రక్షించాడు అంటా ఉన్నాడు. యెహోవాను ఆశ్రయించి వారికి ఏ మేలు కొదవ ఉండదని ప్రభువా ఈ దినము వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు, మమ్మను బలపరిచినందుకు వందనాలు, మా విశ్వాసాన్ని హెచ్చింపచేసినందుకు నీకు వందనాలు. ఎందరైతే హస్తాలు చూపించి ప్రభువా నిన్నే ఆశ్రయిస్తాను, నీ దగ్గరికే వస్తానని తీర్మానం చేసుకున్నారు, వారందరి యొక్క అవసరతలను మీరు తీర్చమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.
చూద్దాం. వెలుగైన దేవుని జీవితాలు వెలిగింపాలి అంటే ప్రేక్షకులు ఈ సందేశం ద్వారా నీవు నీ కుటుంబము బలపరచబడితే, నీకేమైనా ప్రత్యేక అవసరతలుంటే, మేము ప్రార్థన చేయాలని మీరు ఆశ కలిగి ఉంటే, ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కు ఒకవేళ మీరు ఫోన్ చేస్తే లేదా కాల్ చేస్తే తప్పకుండా మీ కొరకు మేము ఉన్నాము, మీ కొరకు మేము ప్రార్థన చేస్తామని తెలియచేస్తా ఉంటున్నాము. లోక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు సకల ఆశీర్వాదముల కారకుడైన దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఆశించి దీవించునుగాక.